UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. రంగి దరిద్ర మొహాలు ఎక్కడ చచ్చారు ఏమిటో. చిచ్చి తిండం తప్ప దేనికి పనికిరాదు. కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలని కూడా తెలియదు. మాట్లాడే మా పర్వాలేదు వెళ్ళి సోదడికి రాపో. ఎంత పొగరే నీకు. పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేరాబట్టి నీ పళ్ళు రాలబట్టి జీడిపప్పు పలుకు కింద పులిహోరలో వేసి నీకు పడతాను. జాగ్రత్త. జ్యూస్ కావుగా పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయను కట్ చేసి నిన్ను కట్లెట్ చేసి నీ చేత తినిపించగల. జాగ్రత్త. మేము మీ భర్త గారి బంధువులు అమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామంత అంతే. ఏది ఒకసారి నవ్వు నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలని మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా. నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్పుకున్నారన్నమాట. తప్పేమిటమ్మా, ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా. ఇన్ని బరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు. అందుకని నీకు తోడుగా ఉండటానికి BA గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు. పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా. మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ. మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది. కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాల్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు ఎంఏ డబ్బులు ఎంఏ బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఎలా ఉందమ్మా? తయారు. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? ఏమే కుంటున్నానే మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా. ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్ కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నాను. అమ్మాయ్యా బాబు బాబు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పట్టుకుంటావు? కావాలంటే పాలి చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో.
నమస్కారం బాబాయ్, నమస్కారం అబ్బాయి, నమస్కారండి, నమస్కారండి. ఐదు జాగ్రత్త తీసేది. ఏమండి అతని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. ఇది తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ పుట్టినరోజు పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తారు కదా, అలాగే నేను నా సంపాదనతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాక పీకేసి మీ కనబడకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే తీసుకోండి. అంతరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడరండి. నాకు తిట్లు వచ్చేవాళ్ళు, అందుకే పాటలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది అనిపిస్తుందండి. అందుకే ఏమండి తీసుకోండి. ఇవి కూడా తీసుకో అమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి నన్ను ముట్టుకుంటున్నారు బాబు, నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లుల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మా. వస్తాము. అలాగేనండి. మీ ఇద్దరు చల్లగా ఉంటారు. ఇల్లు వచ్చేసింది. అబ్బా అప్పుడే ఇల్లు వచ్చేసిందా? క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. ఆ మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్. గోపాలకృష్ణ డార్లింగ్, ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా. ఏమిట్రా ఇంత పొద్దుపోయింది? అన్నట్టు అదేది ఏమిట్రా ఈ కప్పు? అత్త పోరబోతు గిత్త కులాసానా? ఏంటి అలా గుడ్ల గుబుల ఊరి విరిగి చూస్తున్నావు? పిచ్చ పిచ్చగా వాడేమంటే పళ్ళు రాబడతారు. తప్పదాగి సైట్ పడుతున్నావా? ఓసి నీ సిగ్గు బొగ్గైపోను. సిగ్గా? సిగ్గెందుకే అత్త? ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు, కొట్టాడు. ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నీ నోరు పగదీసి ఈ విసికి నీ నోట్ల జాగ్రత్త. నిన్ను గొంతు పిసికి గోడ ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి, అప్పుడు వాగాలి. నేను తాగను. ఇది నాగతే నీ నాగరికత నాగలేకపోవడం నాకు అలవాటు లేదే. నేను తాగను. ఈ రోజు నుండి నువ్వు మేడ దిగడానికి వీలేదు. దిగావో నీ కాళ్ళు విరిచి బూజు కళ్ళ వాడుకుంటారు. వింటున్నావా? జాగ్రత్త. డార్లింగ్, కమింగ్ డార్లింగ్. అత్త టాటా. కొరకంలో భగవంతుడా, ఇలాంటి ముద్రష్టం పడిన పడవల కూడా ఆడదాన్ని బ్రతుకు ఇంటి పనికి వంట పనికి మాత్రమే నేను భావించే మగవారి చూడడం నశించాలని, ఆడవారికి అన్ని హక్కులు మగవారితో సమానంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
పచ్చ చీర పంచదార చిలుక. నేను చెప్పిన కలర్ అదే. వివరం చెప్పు. మొగుణ్ణి పురుగులా చూస్తుందట. ఇల్లు విడిచి 24 గంటలు బజారమటే తిరుగుతుందట. ఐసి ఎర్రసిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట. మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెతుక్కోవడానికేనన్నమాట. లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు గారు కనిపెట్టిన సూత్రం. విప్లవ వనితలకు నమస్కారాలు. నేను శ్రీనగర్లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 10 లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక. కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు. ఆవిడకేమండి, ఆవిడ తాహతీవో 25,000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలాగే నా తరఫున 25,000. 25,000 ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట. తక్షణం వాళ్ళ విసిరాలి. కమాన్. ఎక్సెస్ అరుణ్ గారు, నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అనుకున్న విరాళం వెంటనే అందజేస్తే కృతజ్ఞతలని. అది చెక్ బుక్ తేలేదు. అయితే నేను హోటల్ అనురాగ్ లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 208. సాయంత్రానికల్లా అందజేయగలరా? ఓ షూర్, స్వయంగా నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్. ఏమిటి ఆలోచిస్తున్నావు? 25,000 ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని. ఓష్, అదే నీ చెప్తా పదా. పదమ్మా. హలో మిసెస్ అరుణ. నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు హోల్ ఇండియాలో లైఫ్ కి ఈయనొక్కరే విలేకరి. ఎన్ని లక్షలు ఇవ్వండి, ఎవరి ఫోటోలు వేయరండి. మిమ్మల్ని చూశాం, ఫోటో తీద్దాం వేద్దాం అని చెప్పేసి మా అంతటా మేమే నిర్ణయం చేసుకున్నాం. ఈయన పేరు గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణలీలాపురంలో 4వ నెంబర్ ఇంట్లో నా ఫోటో స్టూడియో ఉంది. ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలువెత్తు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం. నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్. అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టడం అంటే, ఓహ్, సాయంత్రం తప్పకుండా వస్తాను. ఓకే. బావగారు, వంట పని అంతా అయిపోయింది. ఏమిటి మనోడు మారం చేస్తున్నాడా? అవునండి, పాలు పడుతుంటే తాగుడు. ఇదే కదా మీరు పదం నేను చూస్తాను. రే బాబు, రే నేను రా, మీ బంగారం కాదని రా. ఊరుకోరా, ఊరుకోనరా. ఊరుకోపోతే నేను అడుగుతాను. రైట్, ఊరుకుంటావా లేదా? ఊరుకోరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.